అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 24వ శ్లోకం గురించి ఈ రోజుటి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. బాగా విషయ స్పష్టత ఉన్న లోతైన అర్థం ఉంటున్న శ్లోకాలను అందిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా ఈ అధ్యాయం కూడా ఇంచుమించు చివరి అంకానికి వచ్చింది కాబట్టి మనకు ఇంతకు ముందు చెప్పిన విషయాల్లోనే, మనకు తెలిసిన అంశాల్లోనే అంతర్గతంగా అంతర్లీనంగా ఎలా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తూ అటువంటి అర్థవంతమైన శ్లోకాలను ఇస్తున్నారు. ఈ 24వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యోంత సుఖోంతరారామ స్తతాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. యోంత సుఖోంతరారామ స్తతాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి. ఇది 24వ శ్లోకం. ఈ 24వ శ్లోకం యొక్క భావం, ఎవడైతే లోకాశ్రయరహితంగా ఆత్మయందే సుఖిస్తూ క్రీడిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడో ఆ యోగి బ్రహ్మాభుడై బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడు. భావం కూడా మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఎవడైతే లోకాశ్రయరహితంగా ఆత్మయందే సుఖిస్తూ క్రీడిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ యోగి బ్రహ్మాభుడై బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడు. మనకు శ్లోకం ఎంత కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉందో ఆ భావం కూడా అంతే కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంది. ఎందుకంటే శ్లోకంతో సమానంగా భావంలో పదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ భావాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఎవడైతే లోకాశ్రయరహితంగా ఈ పదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, లోకాన్ని ఆశ్రయించకుండా, అంటే మనకు ఆనందం కావాలంటే మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి, ఒక ఆటలు ఆడాలి, ఒకరితో కలిసి మాట్లాడాలి, ఒక సినిమా చూడాలి, లేదా ఇప్పుడు మన చేతుల్లో ఫోన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఫోన్లో ఏదైనా ప్రోగ్రామ్, యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడడం కావచ్చు, లేదా న్యూస్లు వంటివి చూడడం కావచ్చు. మన మనసుకు ఆనందాన్ని కలిగించడానికి ఇక్కడ సమాజంలో అనుసంధానమై ఉన్న ఆచరణలో ఉంటున్న ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మనం పట్టుకొని, అంటే ఆస్వాదించడం కోసం మనసును అటువైపు తిప్పి ఆ కార్యక్రమాన్ని చూస్తేనో, ఒక ఆట ఆడితేనో, ఒకరితో కలిసి మాట్లాడితేనో కాస్త ఉపశమనం లభించి మనసుకు ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారు? లోక ఆశ్రయరహితంగా, అంటే లోకాన్ని ఆశ్రయించకుండా, అంటే సమాజంలో కనిపిస్తున్న జరుగుతున్న నడుస్తున్న విషయాలను అనుసరించి కాకుండా, లోకాన్ని ఆశ్రయించకుండా ఆత్మయందే, ఇంకా బయట ప్రపంచంతో సంబంధం వద్దు అంటే అంతర్ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొని, అంటే నీలో నువ్వు, నీతో నువ్వు, నీ యందు, నీ మనసు యందు నువ్వు, నీ ఆత్మ యందు నువ్వు సుఖిస్తూ క్రీడిస్తూ ప్రకాశిస్తూ, మనతో మనమే ఉంటూ, మనలో మనమే చూసుకుంటూ సుఖంగా ఉండాలి. ఇది వెంటనే రాదు, మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ జనం మధ్యలో తిరిగేవాడిని ఉన్నట్టు ఒంటరిగా ఉండు, ఎవరితో కలవద్దు అంటే ఇలా అలవాటు పడిపోయిన వాడికి, ఎందుకంటే మనసు ఈ విధమైన పరిస్థితికి, వాతావరణానికి, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో అనుసంధానం కావడానికి అలవాటు పడిపోయింది. ఉన్నట్టు నువ్వు వెళ్ళి ఎవరితో కలవద్దు, ఒంటరిగా కూర్చో అంటే అది నిజంగానే అటువంటి వ్యక్తులకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో దిక్కు తోచదు, కలవకుండా ఎలా ఉండాలో తెలియదు. కాబట్టి వీళ్ళకి మెల్లగా అలవాటు చేయాలి. ఇది కొంతవరకు మన జన్మజాతకాలు, మన వ్యక్తిత్వాలు కూడా ఈ యొక్క పరిస్థితికి మనకు సహకరించిన, కానీ ఏదో ఒక సందర్భంలో మనిషి ఒంటరిగా ఉండవలసి వస్తుంది కాబట్టి, ఎవరూ లేని ఒక స్థితిని అనుభవించవలసి వస్తుంది కాబట్టి, ఇలాంటి సందర్భాన్ని భయపడ్డానికో, బాధపడ్డానికో, దుఃఖించడానికో కాకుండా మన గురించి మనం తెలుసుకోవడానికి, మన అంతరాత్మలో ఉన్న ఆలోచనలను మనం అర్థం చేసుకోవడానికి, మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన అంతర్గత బలాన్ని, పరిస్థితులను, శక్తిని అంచనా వేసుకోవడానికి కానీ ఉపయోగించుకున్నామంటే మొదట్లో కొంత గందరగోళంగాను, భయంగాను, కన్ఫ్యూజ్గాను అనిపించినా కూడా మెల్లమెల్లగా తమ యొక్క మనఃప్రవృత్తి తెలుసుకోవడానికి అతనికి ఒంటరితనం అనేది అలవాటు పడుతూ వస్తుంది. అలవాటు పడుతూ వచ్చిన కొన్ని రోజుల తర్వాత అందులో ఉన్న ఆనందం అర్థమవుతూ వస్తుంది. ఈ ఆనందం అర్థమవుతూ వచ్చిన తర్వాత అతను మెల్లగా అందులో సుఖపడటానికి అలవాటు చేసుకుంటాడు.
సో ఒక రోజుతో రాదు, ఉన్న ఫలంగా కూడా అలవాటు కాదు. కాస్త సమయం అయితే ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ అంతర్గతంగా ఆత్మతో అనుసంధానం అయ్యే క్రమంలో ఇన్స్టెంట్గా ఏది జరగడమో దొరకడమో ఉండదు. ఖచ్చితంగా సమయం అయితే తీసుకుంటుంది. మనకు అందుకే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన గారి పద్యాల్లో. అంటే మెల్లమెల్లగా అలవాటు చేస్తూ వస్తే ఎంత కఠినమైన పనైనా సరే అలవాటు అవుతుంది, అలవాటు చేసుకోవచ్చు అని. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాల వైపు వెతుక్కుంటూ వెళ్ళి దుఃఖాలు తెచ్చుకోవద్దు. నిజమైన ఆనందం నీ ఆత్మలోనే ఉంది. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళావంటే నీకు అక్కడ దుఃఖం అనేది ఉండదు. ఎప్పటికీ సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనం కోరుకునింది జరగకపోయినా అసలు కోరికలే రావు. ఒకవేళ ఏదైనా అనుకోకుండా అవసరాలు వచ్చి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జరగకపోయినా ఫలితం రాకపోయినా బాధపడడము దుఃఖించడము ఉండదు. ఓకే, ఇది కూడా ప్రకృతిలో ఒక భాగమే, ఇది కూడా ఒక అనుభవం కిందకే ఉంటుంది అని అర్థం చేసుకుంటాం. ఇలాంటి ప్రకృతిలో భాగంగాను అనుభవం కిందకు ఒక విషయాన్ని చూసిన సమయంలో ఇంకా అక్కడ దుఃఖించడం ఉండదు. అది కూడా ఒక లెసన్ లాగా నేర్చుకొని తర్వాత ప్రయత్నం చేస్తారు. సో అక్కడ కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు కాబట్టి సంతోషంగానే ఉంటాం. ఆత్మయందే సుఖిస్తూ ఇంకా సుఖపడటం అలవాటు చేసుకున్నవాడు దాంతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాడు. సో ఇలా ఆలోచించాం కాబట్టి మనకి ఇలా అర్థమైంది. ఇంకొక విధంగా ఆలోచించి చూస్తాం. దీన్ని క్రీడిస్తూ అంటారు. మనం ఒక విషయాన్ని విజువలైజేషన్ అంతర్గతంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకున్నాం. లేదా ఏం జరుగుతోందో మన లోపల గమనించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది అర్థం అవ్వడం ప్రారంభమైన తర్వాత ఇంకొక విధంగా ఆలోచించడం చేయడాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని క్రీడిస్తూ అంటారు. ఇప్పుడు మనం సామాజికంగా కూడా ఏంటంటే ఒక విషయం అర్థం కానంత వరకు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైన తర్వాత దాంతో ప్రయోగాలు చేయడం ప్రారంభం చేస్తాం. ఒక స్త్రీ ఉంది, వంటలు నేర్చుకునే వరకు భయంగా వంటలు నేర్చుకుంటుంది. వంటలు చేయడం బాగా వచ్చింది నాకు అన్న తర్వాత ఆవిడ ఇంకా కొత్త ప్రయోగాలు కూడా చేస్తారు. సేమ్ ఒక సైంటిస్ట్ కూడా అంతే. అది మొదటి ప్రయోగాలు చేసేటప్పుడు కాస్త భయంగా చేస్తూ వచ్చినా అలవాటు పడే కొద్దీ అందులో కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తారు. ఎవరైనా సరే ఒక విషయంలో బాగా అనుభవం వచ్చే కొద్దీ అక్కడ కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తారు. ఎవరు ఏ పని యందు ప్రయత్నాలు చేస్తారో కొత్త ప్రయోగాలు చేస్తారో ఈ కొత్త ప్రయోగాలను చేసే వాళ్ళని క్రీడిస్తూ అనే పదంతో మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తుంటాం. అంటే ఒకప్పుడు అతను కాస్త అలవాటు పడే వరకు ఇబ్బంది పడ్డాడు, కానీ ఇప్పుడు ఆడేసుకుంటున్నారు అంటారు. ఆడేసుకున్నారంటే అక్కడ అతను ఆడుతుంటారా? కాదు. అందులో ఉన్న రకరకాల కాంబినేషన్స్ని అతను అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దీన్ని క్రీడిస్తూ అన్నారు. ప్రకాశిస్తూ, ఇంకా దీని తర్వాత స్థితి ఎవరికైనా ప్రకాశించడమే. ఒక విషయంలో బాగా రాణించిన వాళ్ళని బాగా ఒక వెలుగుతున్నాడు అంటారు, బాగా ప్రకాశిస్తున్నారు అంటాడు, రాటుదేలిపోయాడు అంటారు, మెరికలాగా తయారు అయ్యారు అంటారు. ఆత్మస్థితి యందు అతనిలోనే అంతర్గతంగా ప్రకాశం ప్రారంభమవుతుంది. ఇది విషయం వరకు చూస్తే నిజంగా ఆత్మస్థితి పొందిన వారి యొక్క దేహాన్ని మనం మొహాన్ని చూసామంటే, నిజంగా ఆత్మస్థితిని అనుభవిస్తున్న వారి యొక్క మొహాన్ని కానీ చూసామంటే నిజంగా వాళ్ళ మొహంలో ఒక ప్రశాంతమైన వెలుగు ఉంటుంది. ఇంకొంత సమయం వాళ్ళ మొహాన్ని చూస్తామా అనిపిస్తుంది. కొందరి మొహాలు చూస్తే వెళ్ళి పాదాలకు నమస్కరించుకుందాం అనిపిస్తుంది. మొహాన్నే చూస్తాం. మొహంలో ఉన్న వర్చస్సును చూస్తే మన ప్రమేయం లేకుండా వెళ్ళి అటువంటి వ్యక్తులకు పాద నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వాళ్ళ లోపల ఎంత ఆత్మస్థితితో వాళ్ళు అనుసంధానం అవుతూ వస్తున్నారో, వాళ్ళు ఎంత అనుసంధానం అవుతారో వాళ్ళ యొక్క ప్రకాశం వాళ్ళ ప్రమేయం లేకుండానే అంత పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ పదాన్ని మనకి ఏం చెబుతున్నారంటే ఆరా పవర్ అంటున్నారు. పాజిటివ్ ఎనర్జీ, ఆరా పవర్ ఇలా చెబుతున్నారు. మన చుట్టుకొని ఉన్న అనంత శక్తి తరంగాలుగా మారి మన చుట్టూ వస్తుంది అంటే మన దేహంలో నుంచి వస్తుంది. మన దేహంలో నుంచి వస్తుంది అంటే వెలుగు వర్చస్సు ఖచ్చితంగా మన మొహంలో కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, ముఖం నిండా కళ ఉంటుంది, మంచి వర్చస్సు ఉంటుంది, దైవశక్తి దివ్యశక్తి వాళ్ళ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. సాధారణ వ్యక్తులుగానే వాళ్ళు ఉన్నా కూడా మొహంలో సరైన వర్చస్సు ఎప్పుడూ ఒక రకమైన దివ్యత్వం వెలుగు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రకాశిస్తూ ఉంటారు అనే పదానికి మనం అన్వయం చేసుకోవచ్చు. ఇలా ప్రకాశిస్తూ ఉన్న వ్యక్తి అప్పటికే బ్రహ్మముడై, అంటే ఇక్కడ ఉన్న అన్ని రకాల దోషాలను అతను శరీరంలో ఉన్న దోషాలతో సహా పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఇతడు బ్రహ్మముడై, అంటే బ్రహ్మతో సమానంగా బ్రహ్మతత్వాన్ని తన యందు జీర్ణం చేసేసుకున్నాడు. కాబట్టి
అవగాహనలోకి తెచ్చుకొని అనుభవిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ తన దేహంలో ఉన్న సర్వ విధములైన దోషములను అతను వదిలేశాడు. కాబట్టి వదిలేశాడు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే, సూర్యకాంతి లేనంత వరకే ఇక్కడ భూమి మీద చీకటి ఉంటుంది. ఇంకా సూర్యోదయం కూడా కాకముందే సూర్యకాంతి ప్రసరణ ప్రారంభమవుతుంది. మెల్లమెల్లగా మనకు తూర్పు దిక్కున ఎరుపు రంగుతో ప్రారంభమై మెల్లగా స్వచ్ఛమైన తెలుపు రంగు మంచి పగటి సమయం వచ్చిందనుకోండి, ఇక మనమే వెతికినా కూడా ఎక్కడా చీకటి కనిపించడం ఉండదు. ఇదే విధంగా మనలో ఎప్పుడైతే ఈ ఆత్మయందు ఆత్మశక్తి జ్ఞానజ్యోతి తనకు తానుగా వికసించి ప్రకాశించడం ప్రారంభం చేస్తుందో, ఆ తర్వాత మన దేహంలో మన మనసు యందు బుద్ధి యందు మనమే వెతుక్కున్నా కూడా ఈ దోషములు కనిపించడం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా అబద్ధాన్ని అంగీకరించడం కానీ, అవాస్తవాల గురించి వెతకడం కానీ, సామాజిక సుఖాల గురించి ప్రాపంచిక సుఖాల గురించి వెంపర్లాడడం కానీ ఉండదు. ఏది జరిగినా సమ్మతంగానే తీసుకుంటారు. మంచి అయినా చెడైనా కూడా. మంచి జరిగితే ఓకే మంచిది, చెడు జరిగిందా సమాజానికి ఇదొక పాఠం, లేదా నాకు ఇదొక పాఠం. ఇక్కడ మళ్ళీ చెడు చేసిన వాళ్ళను కూడా వీళ్ళు దూషించరు. ఇది భగవత్ సంకల్పంగానే జరిగింది, నాకున్న ఏదో మోహాలను తొలగించడానికి ఈ రకమైన గుణపాఠం, ఇటువంటి పాఠం నాకు భగవంతుడు ఇచ్చారు. ఇందులో కూడా మోహం పెంచుకోకుండా ఉండాలి, నేను పెంచుకున్నానో లేదో తెలుసుకోవడానికి భగవంతుడు నాకు ఇటువంటి పరీక్ష పెట్టాడు అనే రకంగా ప్రతి విషయాన్ని ఒక పాజిటివ్ దృష్టితో చూడడం అలవాటు చేసుకున్న వ్యక్తి యోగిగా మారి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకొని బ్రహ్మవుడై బ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడు అని అర్థం. ఇది అండి 24వ శ్లోకం యొక్క భావం. ఏ అధ్యాయమైనా సరే చివరికి వచ్చేసరికి పూర్తిగా మనకు మనం అంతరాత్మలోకి వెళ్ళి ప్రతి విషయాన్ని పరిశోధన చేసుకునే విధంగానే మనకు శ్లోకాలు వాటి యొక్క అర్థాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి వారు మన యొక్క స్థితి ఎక్కడ ఉంది అని మనకు మనంగా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అండి ఈ శ్లోకం మరియు భావాన్ని అర్థం చేసుకొని వీలైతే మనకు మనం అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇటువంటి అత్యద్భుతమైన అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.